వెల్కమ్ టు ఏవన్టీవీ తెలుగు న్యూస్. పలంనేరులో ఆడి కృతిక మరియు కృష్ణాష్టమి వేడుకలు శనివారం ఘనంగా జరిగాయి. పలంనేరు మున్సిపల్ పరిధిలోని టీఎస్ అగ్రహారంలో వెలసి ఉన్న శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పలంనేరు శాసనసభ్యులు అమరనాథరెడ్డి స్థానిక టీడీపీ నాయకులతో కలిసి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో నిర్వహించిన పూజలతో పాల్గొని స్వామివారిని వేడుకున్నారు. సకాలంలో వర్షాలు విరివిగా కురిసి రైతులు మంచి పంటలను పండించాలని, అదేవిధంగా ప్రజలందరూ సుఖశాంతులతో ఉండేలాగా చూడాలని ఆ స్వామివారిని వేడుకున్నట్లుగా పేర్కొన్నారు. ఈరోజు చాలా ప్రశస్తమైన రోజు. ఆడి కృతిక కృష్ణాష్టమి కలిపి ఒకే రోజు రావడం. మన ప్రాంతంలో ఉండేటువంటి అగ్రహారం సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం ఇక్కడ వెలిసింది. ఈ ప్రాంతానికి చుట్టుపక్కల ఉన్నటువంటి భక్తులందరూ కూడా దూర ప్రాంతాల నుంచి కూడా కావళ్ళు చెల్లించుకునే ఆనవాయితీ. ఈరోజు ఈ ప్రాంతంలో భగవంతుని ఆశీర్వాదం అందరికీ ఉండాలని చెప్పి ఈ పండుగ సందర్భంగా అందరికీ కూడా భగవంతుడు మంచి ఆయుష్ ఆరోగ్యాన్ని ఇచ్చి అందరినీ సుఖంగా చూడాలని, భవిష్యత్తులో మంచి వర్షాలు పడి ప్రాంతం అంతా కూడా సుభిక్షంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కూడా భగవంతుడు. శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను యాదవ సంక్షేమ సంఘ ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా నిర్వహించారు. తిరుపతి జిల్లా నాయుడుపేట పట్టణంలోని శ్రీరామ మందిరంలో ఈ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. వేడుకల్లో మాజీ ఎంపీ నెలవల సుబ్రహ్మణ్యం పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మహిళలు సామూహిక కుంకుమార్చన పూజలలో పాల్గొన్నారు. మహిళలు పసుపు కుంకుమలతో పూలతో శ్రీకృష్ణునికి పూజలు చేశారు. आज्ञया प्रवर्तमानस्य अद्य ब्राह्मणः द्वितीया पदात् आचार्येभ्यो नमः अधोक्षजाय नमः नारसिंहाय नमः अंधालयामि गोविंद एवं मित्रधैर्यन्नास्तु अनोदाधान् हविषा वर्धयन्तः शतञ्जीवेम शतदस्सवीराः शतमानं भवति शतायुः पुरुषश्रेष्ठय आयुष्येवेन्द्रिये प्रति సార్
తిరుపతి జిల్లా నాయుడుపేట మండలంలో వినాయక విగ్రహాల ఏర్పాటుపై నిర్వాహకులకు సూచనలు చేశారు డీఎస్పీ చెంచుబాబు. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా విగ్రహాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. వినాయక చవితి వేడుకలను భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలన్నారు. డీఎస్పీ విజ్ఞప్తి చేశారు. ఈ వేడుకలలో డీజే సౌండ్ సిస్టమ్ను పూర్తిగా నిషేధించామని, ఉల్లంఘించిన నిర్వాహకులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు డీఎస్పీ చెంచుబాబు. ఇదంతా దీన్ని ఇంప్లిమెంట్ చేసి మిగతా వినాయక చవితి మండపాల వాళ్ళకి రోల్ మోడల్ కొట్టాలని చెప్పేసి ఆశిస్తున్నాం. కనీసం 100 కెమెరాస్ మీకు ఎవరికి తెలియకుండా పట్టం లేకుండా ఈజీగా వస్తే వాటిని మనం యూజ్ చేసుకుంటే మ్యాక్సిమం క్రైమ్ అన్నది ప్రివెన్షన్ ఉంటుంది. ఖచ్చితంగా ఈ కెమెరా విషయంలో అందరూ పాజిటివ్ మైండ్ సెట్గా ఉంది. ఎదురుగా వసూలు చేస్తున్నారు, 100 రూపాయలు ఎక్స్ట్రా వసూలు చేసి కెమెరా వేయించారు. ఆ కెమెరా సంబంధించి మినిమం 4 MB ఉండాలా, 4 MB క్వాలిటీ వస్తుంది. అది కూడా సోలార్ కాకుండా ఎలక్ట్రికల్ బేస్ ఉంటుంది. సోలార్ అయినా పెట్టుకోవచ్చు, ఇంకా ఎక్స్ట్రా కాస్ట్ ఉంటుంది. ప్రతి ఒక్కరు 1000 ఇళ్ళ దగ్గర పెడతారు కాబట్టి ఎలక్ట్రికల్ బేస్ ఉన్నాయి. ఉత్సవాలకు సంబంధించి 2025 సంవత్సరంలో జరగబోయే వాటి గురించి ఒక ప్రిపరేటరీ మీటింగ్ ఇప్పుడు ఆర్గనైజ్ చేయడం జరిగింది. మన భవిష్యత్ మళ్ళా వచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. రేపు 18న మళ్ళీ ఆర్డీఓ గారి సమక్షంలో మీటింగ్ ఉంటుంది. ప్లస్ మిమ్మల్ని ఎంతమందిని అందరినీ పిలుస్తారో అఫిషియల్ మీటింగ్ అనేది మళ్ళీ డిసైడ్ చూద్దాం. దీంట్లో మీ అందరికీ మేము ముందుగా చెప్పదలుచుకుంది ఏంటంటే, ప్రభుత్వం కానీ పోలీస్ శాఖ కానీ కొన్ని గైడ్ లైన్స్ ఏదైతే పెట్టారో అవి అందరి మంచి కోసం సమాజంలో నాకు ఏదైనా ఉపన్యాసం కానీ ప్రవచనాలు లాంటివి కానీ ఇలా పెడితే ప్రజల్లో భక్తి విశ్వాసం, ఒక నియమబద్ధమైన జీవితం, కుటుంబం ఎలా ఉండాలి, ఇలా మంచి రిలేషన్స్ ఎలా ఉండాలి, మంచి సంబంధ బాంధవ్యాలు ఎలా ఉండాలి, జీవితంలో సుఖంగా ఎలా ఉండాలి, వీటన్నిటి గురించి నలుగురికి చెప్పడానికి ఉపయోగపడడానికి ఆ డబ్బులు కనుక మీరు ఇన్వెస్ట్ చేస్తే కొంచెం మంచి పేరు వచ్చింది, సమాజానికి నేను చేసిన వాళ్ళు. అంతేకాకుండా మనం ఎంత ఇబ్బంది విగ్రహం పెట్టాం, ఎంత లాభమైన విగ్రహం పెట్టాం, లేదా ఎంత హంగామా చేసాం అన్నదానికన్నా సో నిజమైన క్వాలిటీ ఆధ్యాత్మికత ఉండిపోయేలా మన యొక్క సాంప్రదాయం ఏదైతే ఉందో కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు రైతుల పక్షపాతి చెప్పినట్లుగానే మొదటి విడతగా సూపర్ 6 పథకాలలో ముఖ్యమైనది అన్నదాత సుఖీభావ పథకం. మొదటి విడతగా ఒక్కొక్కరికి 7,000 చొప్పున 46.86 లక్షల మంది రైతన్నలకు అకౌంట్లలోకి 3,174.43 కోట్లు జమ చేసిన సందర్భంగా శనివారం మన ఆలూరు తాలూకా టీడీపీ ఇన్ఛార్జ్ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి బి వీరభద్రగౌడ ఆధ్వర్యంలో ఆలూరు పట్టణంలో ఆలూరు తాలూకుకు చెందిన రైతన్నలతో భారీ ఎత్తున 216 ట్రాక్టర్లతో కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. టిఫిన్ ఒకటి నేను పెట్టాను, ఇప్పుడు భోజనం పెట్టాను. ఇంత అభిమానంతో వచ్చిన నమస్కరిస్తున్నాం. ఎంతమంది బెదిరించి ట్రాక్టర్ ఇస్తే ఇసుక ఏనంటారు, ఇసుక వాళ్ళదా, ఇసుక వాళ్ళదా? ఒక్కసారి ఆలోచించాలి. మేము కూడా ఈ రోజు జరిగిన పరిణామాన్ని నారా చంద్రబాబు గారిని, నారా లోకేష్ గారి దృష్టికి తీసుకెళ్తున్నాం. కొంతమంది నాయకులు ట్రాక్టర్ తీసుకుపోతే వరవంద మండలంలో ఇసుక ఏమో, మీకు ఆలూరు మండలంలో ఇసుక ఇవ్వరు. ఇసుక ఇవ్వండి ఎవరయ్యా? ఇసుక ఫ్రీ ఇసుక, ఇసుకని ఆపుతున్నది ఇద్దరే. వాళ్ళు ఎవరు అన్నది కూడా తెలుసు. మరి ఇదే విధంగా ఈ రోజు ప్రభుత్వం నా అబ్బాయిది జెండా పెట్టాను, అది కాదు పద్ధతి. తెలుగుదేశం జెండా తెలుగుదేశం పార్టీ అజెండాతోనే పోవాలి. పెట్టాలి. మరి వ్యక్తిగత జెండాలు పెట్టారు, మరి ఏదేదో పనులు చేశారు. ఈ రోజు ఆలూరులో వర్గ వివాదాలు తెల్లటెడ అయ్యింది కనుక ప్రజలు చూడాలి. ఈ రోజు ఆల్మోస్ట్ ఆల్ ప్రజలకు తెలిసిపోయింది. పని చేసే వాళ్ళు ఎవరు, పని చేయకున్న వాళ్ళు ఎవరు, ప్రోగ్రామర్స్ ఇలాంటి గొడవలు చేసేవాళ్ళు ఎవరు. ఒకసారి గుర్తించుకోవాలి మీరందరూ. ఎందుకంటే నేను చెప్పేది ఒకటే, మనం ఈ రోజు అన్నదాత సుఖీభావ ప్రోగ్రాం చేస్తున్నాం పార్టీ ఆదేశం మేరకు. మరి గత ప్రభుత్వంలో 7,500 ప్లస్ 6,000 13,500 అన్నదాత సుఖీభావ రైతుకి వస్తే మా ప్రభుత్వం 14,000 ప్లస్ 6,000 20,000 ఇస్తాం.
తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గంలో వర్షంలో ఉత్సాహంగా ట్రాక్టర్ నడిపి సందడి చేశారు ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ. అన్నదాత సుఖీభవ కార్యక్రమంలో భాగంగా 150 ట్రాక్టర్లతో చేపట్టిన ర్యాలీ ప్రారంభమైన వెంటనే వరుణదేవుడు కరుణించి వర్షం పడడంతో ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ మరియు రుడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి, బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ నీరుకొండ వీరన్న చౌదరి, నా వంతు నాసేన రాష్ట్ర కోఆర్డినేటర్ బత్తుల వెంకటలక్ష్మి, రైతులు, జన సైనికులు మరింత ఉత్సాహంగా ముందుకు సాగారు. ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు సూపర్ 6 అనే పథకాలు ఏదైతే చెప్పారో ఆ సూపర్ డూపర్ హిట్ చేసినటువంటి కూటమి ప్రభుత్వానికి ప్రజలందరూ కూడా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ రోజు మనం చూసుకున్నట్లయితే సూపర్ 6 లో ప్రతి పథకాన్ని సక్రమంగా అమలు చేస్తున్నాం. ఆర్థిక విధ్వంసంలో గత ప్రభుత్వంలో అంత సర్వనాశనం చేసి పోయినప్పటికీ కూడా మంచి విజన్, ప్రణాళిక, అభివృద్ధి, సంక్షేమం అన్నిటిలోనే పూర్తి పరిజ్ఞానం ఉన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఈ యొక్క ఏదైతే హామీలు ఇచ్చామో ఆర్థిక పరమైన ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా వాటిలన్నింటినీ కూడా సక్రమంగా అమలు చేయడంలో ఈ కూటమి ప్రభుత్వం బ్రహ్మాండమైన హిట్ అయిందని చెప్పి సందర్భం తెలియజేస్తున్నాం. అదే విధంగా చూస్తే నిన్న చూసినట్లయితే మనం మహిళలందరికీ కూడా ఉచిత బస్సు రాష్ట్రం అంతా తిరిగే విధంగా, అదే విధంగా ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఏదైతే రాకపోకలు మన ఆంధ్రాకు సంబంధించినటువంటి బస్సులు ఉన్నాయో వాటిల్లో కూడా మహిళలు ఫ్రీగా ఉచితంగా కూడా ప్రయాణం చేసే విధంగా మనకి మంచి ఒక చట్టాన్ని తీసుకొచ్చి అమలు చేసి ఆ పథకాన్ని సక్రమంగా అమలు చేసినటువంటి పరిస్థితిని నేను చూసాం. అలాగే అన్నం పెట్టి అన్నదాత సుభిక్షంగా ఉండాలని, ఆంధ్ర రాష్ట్రం అంతా సుభిక్షంగా ఉండాలని అన్నదాత సుఖీభావ పథకాన్ని కూడా ఒకటి ప్రవేశపెట్టారు. అందులో ఏదైతే ఆ యొక్క సూపర్ 6 లో అన్నదాత సుఖీభావ అనే పథకాన్ని పెట్టారో దాన్ని కూడా సక్రమంగా అమలు చేస్తే ఈ రోజు రైతులందరూ కూడా సంతోషంగా ఈ యొక్క రోడ్లు ఎక్కి వారి యొక్క సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ఈ రోడ్ల మీద ట్రాక్టర్లతో భారీ ర్యాలీ ఎక్కడ ఏ నియోజకవర్గాన్ని కూడా చూడనటువంటి విధంగా రాజానగర నియోజకవర్గంలో శ్రీ బొడ్డు వెంకటరమణ చౌదరి గారు తెలుగుదేశం పార్టీ నుంచి, అలాగే నీరుకొండ వీరన్న చౌదరి గారు జనసేన పార్టీ నుంచి, బీజేపీ పార్టీ నుంచి, నేను ఒక తెలుగుదేశం జనసేన బీజేపీ అభ్యర్థిగా గెలిచినటువంటి జనసేన పార్టీ వ్యక్తిగా ఇక్కడ మేము ముగ్గురం కలిసి సమిష్టంగా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాలెం మండలం కొదలమడుగు బీసీ కాలనీలో ఓ వివాహిత అతి దారుణంగా గొంతు కోసి హత్య చేశారు. కదలమడుగు బీసీ కాలనీలో టి జగన్నాథం కుమారుడు హరిబాబు అనే అతడు తన భార్య ప్రియాంకను అతి దారుణంగా గొంతు కోసి హతమార్చాడు. భార్యాభర్తల మధ్య గొడవలతో భార్య పైన అనుమానంతో గొంతు కోసి చంపినట్లుగా సమాచారం అందుకున్న బంగారుపాలెం పోలీసులు కొదలమడుగులోని బీసీ కాలనీకి చేరుకుని మృతికి గల కారణాలు సేకరిస్తున్నారు. ఇంకా తిప్పునేను నేను లైటింగ్ తెస్తాను. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో తప్పిపోయిన బాలుని ఆచూకీ గంటన్నర వ్యవధిలో కనుగొని వారి తల్లిదండ్రులకు అప్పగించారు నరసాపురం టౌన్ పోలీసులు. తమ ఫిర్యాదుపై త్వరితగిన స్పందించి బిడ్డను తమకు అప్పగించిన పోలీసు అధికారులు మరియు సిబ్బందికి కృతజ్ఞతలు తెలియజేశారు. బాలుని తల్లిదండ్రులు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మండలం తుంద్రూరు గ్రామానికి చెందిన ఆరేటి సూర్యనారాయణ మూర్తి కుటుంబం ఆగస్టు 14న తమ బంధువులైన కొయ్య చింతారావు కుమార్తె వివాహానికి నరసాపురం పట్టణం పీచుపాలెం వచ్చారు. ఆగస్టు 15న సాయంత్రం 6 గంటల సమయంలో తిరిగి వెళ్లడానికి సిద్ధమవుతుండగా వారి 7 సంవత్సరాల కుమారుడు ఆరేటి నవనీత్ కనిపించకుండా పోయాడు. మా మామగారు వెళ్ళండి ఇక్కడ పెళ్లి ఫంక్షన్ నిమిత్తం నేను వచ్చి వాళ్ళ మధ్యాహ్నం వరకు పడుకున్నాను. నేను చేసాను ఏంటంటే 4ంటికి పడుకుంటాను. పడుకుంటే అలా మా అమ్మగారేమో ఏదో పడుకోవచ్చు పైన అని చెప్పి అన్నాడు. అంటే సరే పడుకుని వెళ్ళాడండి. నేను పడుకున్నాను అనుకోండి. 4ంటికి వెళ్ళాడు. 5:30కి చూసుకున్నాను పైన చూస్తే లేదండి. లేకపోతే అన్ని ఎత్తికి అన్ని చూస్తే ఎక్కడ కనిపించలేదు.
తర్వాత మాకు తెలిసిన మొత్తం బంధువులందరూ కూడా చుట్టుపక్కల అన్ని నెట్టిగారండి ఇంచుమించు 50 మంది వరకు తిరుగుతున్నాం. లేకపోతే ఇలాగా మాకు తెలిసిన పోలీస్ సిబ్బంది చెప్పి వాళ్ళని కాల్ చేసి ఇలాగ మిస్ అయ్యారండి, కనిపించట్లేదంటే వాళ్ళు పోలీస్ సిబ్బంది ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి ఇక్కడికి వచ్చండి. ఆ సీసీ కెమెరాలు అవి చూసి తర్వాత ఎస్ఐ గారు, మన సిఐ గారు, మన పోలీస్ సిబ్బంది అంతా కూడా ఇంటికి వచ్చి మొత్తం చూసి అన్ని వాళ్ళు కూడా ఒక గంట నుంచి ప్రయత్నించిన తర్వాత సిఐ గారు వీళ్ళందరూ కూడా ఒకసారి ఇంటికి కూడా చూస్తామని చెప్పి పిల్లలు దాక్కుంటారేమో అని మిస్టేక్ ఉండొచ్చేమో అని చెప్పి పైకి వెళ్ళి చూశారు. సన్సైడ్ కింద ఎవరో వెళ్ళని చోట సన్సైడ్ కిందకి వెళ్ళి ఏసీ పక్కన పడుకుని ఉన్నాడండి. అది సిఐ గారు వీళ్ళందరూ సిబ్బంది నిలుతుంటూ కనిపించి మాకు అందజేశారండి. పోలీస్ సిబ్బంది నిజంగా కొడతాను. బాపట్ల జిల్లా చీరాల నియోజకవర్గం దేశాయిపేట నీలకంఠాపురం అనాథ వృద్ధాశ్రమం 30వ వార్షికోత్సవం మరియు ఆదరింపు సత్ర ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ కౌతారపు జనార్దన్, ఆప్కో చైర్మన్ సజ్జా హేమలత, తెలుగుదేశం పార్టీ స్టేట్ సెక్రటరీ నాసిక వీరభద్రయ్య, స్థానిక నాయకులు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా పట్టణంలో పలు ఆలయాల్లో కోలాహలంగా వేడుకలు జరిగాయి. ఇస్కాన్ టెంపుల్ బెంగళూరు వారి ఆధ్వర్యంలో సుగూరు ఆంజనేయ స్వామి ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మండపంలో వేలాది మంది భక్తులు వేడుకలను తిలకించారు. ఈ సందర్భంగా భజనలు, కీర్తనలు, హోమాలతో హోరెత్తాయి. చిన్న మార్కెట్ ప్రాంతంలో ఉన్న వేణుగోపాలస్వామి దేవాలయం మూల విరాట్టం సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. కలియుగంలో భగవంతుడు చేరుకునే మార్గం మరి ఎన్ని పూజలు చేసినా వ్రతాలు చేసినా భగవంతుడు చేరుకునే సులభమైన మార్గం ఏమిటి? హరినామం అనే నామం. అది నాలుగున్న ప్రతి జీవు కూడా ఆ నామాన్ని ఉచ్చరించచ్చు. అదొకటే మార్గం. భావం. ద్రౌపదీదేవి కురుసభలో ఉన్నప్పుడు ఆ తల్లి దుశ్శాసనుడు బట్టలు చీర లాగేస్తూ ఉంటే ద్రౌపది తన శక్తితో కాపాడుకునే ప్రయత్నం చేసి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 జైతీ గ్రామంలో ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు. మెంటాడ మండలంలోని జైతీ గ్రామంలో శనివారం సాయంత్రం శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా జరిగాయి. చాపాన నారాయణరావు, పొట్టా శేఖర్, బేవరా మహేష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో పిల్లలు కృష్ణుడి, గోపికల వేషధారణలు తాకట్టుకున్నారు. గ్రామస్తులు ఇంటికి వెళ్లి ఉట్టి కొట్టి సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ మన్నెపూరి రామచంద్రుడు, మోసూరు త్రినాథ్, బండారు శంకర్రావు, మనాపురం సీతాపతి పాల్గొన్నారు. జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్
పోటీలో పొందారు. 1996 నుంచి శ్రీకృష్ణాష్టమి ఈ శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా తిరుపతి కార్యక్రమాన్ని మేము చేస్తున్నాం ప్రతి సంవత్సరం. అలాగే మేము చేసిన తర్వాత నా తర్వాత నా శిష్యులు వ్యాపార నారాయణ గవర్నర్ మన పూజారి గారు కంటిన్యూ చేయడం జరిగింది. దాన్ని ఎంతో ఆనందిస్తున్నాం. ప్రతి సంవత్సరం ఈ కృష్ణాష్టమి నాడు జైగ్రామంలో సరదాగా ఆనందంగా ఉత్సాహంగా జరుపుకుంటున్నారు కాబట్టి చాలా ఆనందంగా ఉంది. దీనికి అందరూ సహకరించిన గ్రామ పెద్దలకు విద్యార్థులు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆ కార్యక్రమాలు ఇలాగే కంటిన్యూ చేస్తున్నారు, చాలా అని చేస్తున్నాం. అలాగే ఈ కార్యక్రమం చాలామంది బహుమతి చేశారు, వాళ్ళందరికీ మా ధన్యవాదాలు. ఇంకా ఉత్సాహంగా ఆనందంగా జరుపుకుంటారు, చాలా సంతోషిస్తున్నాం. మా జైతి గ్రామంలో మా గురువు గారు అయినటువంటి మానాపురం సీతాపతి మాస్టర్ గారి ఆధ్వర్యంలో అతని దగ్గర చదువుకొని అతని దగ్గర నుంచే ఈ శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు అనేవి మా జైతి గ్రామంలో ఘనంగా జరిపించేవారు. ఆయన కొన్ని ఉద్యోగరీత్యా బయటకు వెళ్ళడం వల్ల మేము ఆ కార్యక్రమాన్ని మా గురువు గారు అయినటువంటి దౌర్ మహేశ్వర ఆధ్వర్యంలో మేమందరం పట్టాశాఖలు మేమందరం పాల్గొని ఈ కార్యక్రమాన్ని నేటికి 15 సంవత్సరాలుగా మేము కొనసాగిస్తున్నాం. గతంలో ఆయన 20 సంవత్సరాలుగా ఈ ఊరిలో ఉండి ఎంతో ఘనంగా ఈ శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు చేసేవారు. ఇందులో పిల్లలు చాలా ఆనందంగా ఉత్సాహంగా వచ్చి భారీ సంఖ్యలో పాల్గొని వేడుకలు అంటే ఎంతో ఘనంగా జరుపుతాం. మాకు ఈ కార్యక్రమానికి అన్ని విధాలుగా మా పూజారి గారు మోసీ తిన్నాడు గారు మాకు సాయశక్తిగా ఆయన సహాయపడతారు. అలాగే యువత కూడా మాకు ఎన్నో సహాయ సహకారం చేశారు గతంలో. ఇప్పుడు కూడా పెద్దలు చాలామంది యువత ముందుకు వచ్చి బహుమతులు అందజేశారు. ఇవి పిల్లల్లో చైతన్యం పెంపొందించడానికి, వాళ్ళ ఆనందంగా ఈ పోటీలో పాల్గొనడానికి మంచి మార్గాన్ని చూపిస్తున్నాయి. ధన్యవాదాలు ప్రతి ఒక్కరు. కొన్ని బహుమతులు అందజేసిన వారికి, ఘనసాయం చేసిన వారికి. ఈ కార్యక్రమం అల్లూరు జిల్లా రంపచోడవరం నియోజకవర్గం సిపిఐ పార్టీ అల్లూరు జిల్లా సీతారామరాజు జిల్లా మహాసభలు రంపచోడవరంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. సిపిఐ పార్టీ శ్రేణులు మధ్యాహ్నం ఫారెస్ట్ చెక్ పోస్ట్ నుండి భారీ ర్యాలీ నిర్వహించారు. ఇక అంబేద్కర్ సెంటర్ మీదుగా సభా ప్రాంగణానికి చేరుకున్నారు. అనంతరం స్టేట్ బ్యాంక్ వద్ద ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ సభకు ముఖ్య అతిథిగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ హాజరయ్యారు. ఈ జిల్లా మహాసభలు జిల్లా కార్యదర్శి పొట్టిక సత్యనారాయణ అధ్యక్షత వహించారు. పోలవరం ముంపు బాధితులు ఎవరైతే ఉన్నారో వారు గత 10 సంవత్సరాలుగా పెద్ద ఎత్తున ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఈ ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదు. గతంలో అధికారంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వము, అంతకుముందున్న చంద్రబాబు నాయుడు ప్రభుత్వము, నేడున్న కూటమి ప్రభుత్వము ఏ ఒక్కరు కూడా ఈ పోలవరం నిర్వాసితుల సమస్యలు పరిష్కారం చేయడానికి ఆసక్తి చూపడం లేదు. ఇది గ్యారంటీ చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే వారు ఇవాళ పోలవరం నిర్వాసితులకు ఇవ్వాల్సిన డబ్బు ఎగ్గొట్టడానికి దాని ఎత్తు తగ్గిస్తామంటున్నారు. పైగా మన ఇరిగేషన్ మంత్రి చాలా నిక్కచ్చిగా చెప్పాడు, మేము 157 ఎత్తులో నిర్మాణం చేస్తాం, కానీ నీళ్లు అంతవరకు ఉంచాం కాబట్టి వాళ్ళకి ఇవ్వము అని చెప్తా ఉన్నారు. అంటే మీ పరోక్షంగా మీరు ఎవరైతే నిర్వాసితులు ఉన్నారో వారి పొట్టగొట్టడానికి వాళ్ళ ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రతి సంవత్సరం కూడా దాదాపు జూన్ జూలై మాసాలు 2-3 నెలల పాటు అక్కడ నీళ్లు ఉంటా ఉన్నాయి. వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉన్నారు. మీరేం పట్టించుకోవడం లేదు. ఏదో ఇంత బియ్యం ఇచ్చి, కిరోసిన్ ఇచ్చి, లేదా 1000 రూపాయలు చేతిలో పెట్టి మీరు పని అయిపోయిందని చెప్తా ఉన్నారు. అదే ఒక టౌన్లో జరిగితే మీరు చేసిండ్రా నేను అడుగుతా ఉన్నా. ఇవాళ బుడమేరు వరదలు వచ్చినప్పుడు ఆ రోజు ముఖ్యమంత్రి గారు ఎంత పెద్ద ఎత్తున ఆ రోజు అక్కడ ఇన్వాల్వ్ అయ్యాడు. ఆ రోజు మేము కూడా ఆయన అప్రిషియేట్ చేశాం. కానీ ఇవాళ ఇక్కడ జరుగుతున్నది ఏంటి? ఇక్కడ ఎవరు రావడంలే, పట్టించుకోవడంలే. అసలు ఇక్కడున్న ప్రజాప్రతినిధులు కానీ, అధికారులు కానీ, మంత్రులు కానీ వీళ్ళు గాలికి వదిలేశారు. కాబట్టి ఇవాళ స్పష్టంగా చెప్తా ఉన్నాం, ఈ అంశం పైన మేము మా రాష్ట్ర మహాసభలో కూలంకషంగా చర్చిస్తాం. దీనికి శాశ్వతమైన పరిష్కారం కావాలి. దీనికి శాశ్వత పరిష్కారం లభించేంత వరకు మా ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తాం. ఇందులో కలిసి వచ్చే ఇతర రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, గిరిజన సంఘాలు అందరినీ కలుపుకొని ముందుకు సాగుతాం. ప్రతి ఒక్క పేదవాడికి, ఇక్కడున్న నిర్వాసితుడికి న్యాయం జరిగేంత వరకు కూడా మా పార్టీ వారికి అండగా ఉంటుంది. ఈరోజు రేపు జరగబోతున్నటువంటి జిల్లా మహాసభల్లో కూడా దీన్ని ఒక ప్రధానమైన అజెండాగా చర్చించి రాబోయే రోజుల్లో ఉద్యమానికి శ్రీకారం చుడతాం. ఖచ్చితంగా అవసరమైతే ఢిల్లీ స్థాయి వరకు కూడా ఈ ఉద్యమాన్ని మేము ముందుకు తీసుకెళ్తాం.
కర్నూలు జిల్లా యాదవ సంఘం కుల పెద్దల పిలుపు మేరకు ఆదోని మండలం పరిధిలోని కపటి గ్రామంలో జరిగిన శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్లో పాల్గొన్నారు బీజేపీ మండల అధ్యక్షులు బి ఉషారాజు. మాట్లాడుతూ జై కృష్ణ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై కృష్ణ జై కృష్ణ జై కృష్ణ జై కృష్ణ జై కృష్ణ జై కృష్ణ హరే రామ హరే కృష్ణ హరే రామ హరే కృష్ణ రామ రామ హరే కృష్ణ హరే రామ హరే కృష్ణ హరే రామ హరే కృష్ణ హరే రామ హరే కృష్ణ. అందరికీ నమస్కారం. ఈరోజు శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా తొలిసారి మా గ్రామంలో యాదవ కుల పెద్దలు ఆధ్వర్యంలో యువకుల ఆధ్వర్యంలో అందరికీ భగవంతుడైనటువంటి శ్రీకృష్ణ మహారాజ్ జయంతి సందర్భంగా ఈరోజు మా గ్రామంలో ఘనంగా నిర్వహించుకోవడం అనేది చాలా సంతోషకరమైన విషయం. కృష్ణం వందే జగద్గురం, ఆ మహానుభావుడు అందరికీ దేవుడైనటువంటి శ్రీకృష్ణుడు అనేక రూపాల్లో అనేక యుగాల్లో దేవుడుగా మరి రాముడు రూపంలో ఉన్న వ్యక్తి ఆ శ్రీకృష్ణుడే కాబట్టి ఈ లోకాన్ని రక్షించాలని చెప్పేసి ఆయన భగవద్గీతలో రూపొందించినటువంటి శ్లోకాలను యావత్ ప్రపంచానికే ఆదర్శమైనటువంటిది. వారు చూపించిన మార్గంలో మనమందరం సమాజ శ్రేయస్సు కోసం ప్రజలందరికీ మంచి జరగాలని మా గ్రామంలో ఈ సంవత్సరం ప్రారంభమైన శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు రాబోయే రోజుల్లో అంగరంగ వైభవంగా గ్రామ ప్రజలందరి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం ఒక పండగ రూపంలో జరగాలని నేను ఆశిస్తున్నా. మనం రాబోయే సంవత్సరంలోపు మన గ్రామంలో అన్ని దేవాలయాలు ఉన్నాయి. మనం శ్రీకృష్ణ దేవాలయాన్ని నిర్మాణం కోసం మనమందరం కష్టపడదామని చెప్పేసి నేను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నా. నాకు అవకాశం ఇచ్చినందుకు యాదవ కుల సంఘ పెద్దలందరికీ ధన్యవాదాలు. జై కృష్ణ జై. ఏలూరులో మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు వారోత్సవాలు. చిరంజీవి పుట్టినరోజు వారోత్సవాల్లో భాగంగా ప్రేమాలయంలో అన్నదాన కార్యక్రమం చేశారు. ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి, ఆర్టీసీ జోనల్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు స్ఫూర్తివంతమైన సేవలను ఆదర్శవంతంగా ముందుకు తీసుకువెళ్లడం ఎంతో అభినందనీయమని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి ప్రశంసించారు. మెగాస్టార్ చిరంజీవి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహిస్తున్న వారోత్సవాలలో భాగంగా ఏలూరు మాదేపల్లె రోడ్లోని ప్రేమాలయం వృద్ధాశ్రమంలో శనివారం పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. ఇరవై 22వ తారీఖు మెగాస్టార్ చిరంజీవి గారి పుట్టినరోజు సందర్భంగా దాన్ని పురస్కరించుకొని ఏలూరు చిరంజీవి ఫ్యాన్స్ ఆధ్వర్యంలో వారం రోజులు సేవా కార్యక్రమాలు పూజా కార్యక్రమాలు నిర్వహించాలన్నటువంటి ఆలోచనతోనే నిన్ననే స్టార్ట్ చేశారు. మొక్కలు నాటే కార్యక్రమంతో స్టార్ట్ చేశారు. ఈ రోజున ఏలూరులో ఉన్నటువంటి ప్రేమాలయంలో అన్నదాన కార్యక్రమాన్ని అమ్మానాన్న ట్రస్ట్ చైర్మన్ మోరాను గారు ఆధ్వర్యంలో అధ్యక్షుల వారు దీంతో జరుగుతుంది. మరి దీనికి అభిమానులందరూ కూడా వస్తారు. ఎందుకంటే చిరంజీవి గారు సినీ రంగంలోనే ఫస్ట్ సేవా భావాన్ని ఏర్పాటు చేసినటువంటి వ్యక్తి చిరంజీవి గారు. ఎందుకంటే అసలు సినీ రంగంలో ఏదో ఆ రోజు ఫ్లెక్చర్ కడతాం లేకపోతే సినిమాలు చూడటం అదే పరిస్థితి ఉండేది. ఫ్యాన్స్ ఈ రకంగా ఉండాలి, క్రమశిక్షణగా సేవాభావం అనేది కావాలి అనే దాంతో వారు సేవాభావాన్ని చిరంజీవి ఫ్యాన్స్కి అందించారు. ఫ్యాన్స్ ఇప్పుడు కూడా మెగా ఫ్యామిలీ అందరం కూడా ఆ భావాన్ని ముందుకు తీసుకెళ్తూ సమాజంలో ఒక సేవా రంగం అభివృద్ధి చెందాలి, అటువంటి మనుషులే ఆ వాతావరణం కావాలి, ఆ కల్చర్ కావాలి అన్నటువంటి ఆలోచన చేశారు. దాంట్లో భాగంగా ఏలూరులో మరి చిరంజీవి ఫ్యాన్స్ ఆధ్వర్యంలో ఈ రోజున ఈ వారం రోజులు కూడా ఈ సేవా కార్యక్రమాన్ని చిరంజీవి గారు పుట్టినరోజు జరుపుతున్నారు. దానిలో భాగంగానే మరి వారం రోజుల పాటు మరి వారి అభిమానులందరూ కూడా ఉత్సవాల్లాగా అంటే సేవా కార్యక్రమాలను ఒక ఉత్సవాలుగా చేయాలనే ఉద్దేశంతో నిన్నటి నుంచి కూడా ఆగస్టు 15 నుంచి కూడా మొదలు పెట్టడం జరిగింది. అందులో భాగంగానే ఈ రోజున వృద్ధాశ్రమంలో మరి ఏదైతే గౌరవ అధ్యక్షుడు మారం అన్ను గారు ఉన్నారో అమ్మా నాన్న ట్రస్ట్ తరఫున మరి వాళ్ళందరికీ కూడా అన్నదానం చేయడం జరిగింది. ఈ సందర్భంగా మరి అమ్మా నాన్న ట్రస్ట్ ఏదైతే చైర్మన్గా ఉన్న అనుని అభినందిస్తూ మరి ఏదైతే చిరంజీవి ఏదైతే సినిమాల్లోకి వచ్చినప్పటి నుంచి కూడా ఏదైతే బ్లడ్ బ్యాంక్ స్థాపించి సేవా కార్యక్రమాలు అనేకమైన ఏదైతే చేశారో ఆ అభిమానులు దాన్ని కంటిన్యూ చేస్తూ అప్పుడప్పుడు ఈ రోజున సంవత్సరానికి ఒక సినిమా తీస్తున్నప్పటికీ కూడా నిరంతరంగా మరి సేవా కార్యక్రమాలు అనేది వాళ్ళ అభిమానులు చేయటం అనేది చాలా అభినందనీయం.
మరి ఆయన స్ఫూర్తిగా ప్రతి ఒక్కరు కూడా అదే సేవ. పాలకుర్తి మండల కేంద్రంలోని గౌరీ గోశాలను ఆకస్మిక తనిఖీ నిర్వహించి ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. గోశాల నిర్వాహకులు గోవులకు సక్రమంగా పశుగ్రాసం అందిస్తున్నారని, నీరు సౌకర్యం, షెడ్డు సౌకర్యం వాటిని అనుగుణంగా ఏర్పాటు చేయాలని, రైతులకు గోవులను వ్యవసాయం ఉచితంగా అందించాలని, గోవులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని, గోశాల నిర్వహించే నిర్వాహకులకు సాయం కూడా అందించేలా చూస్తామన్నారు. ఎవరు చేయలేని పని మీరు కనీసం నలుగురు పెంచుతారు, చాలా గొప్ప విషయం. అది గొప్ప అవుతుంది ఇబ్బంది కాదా? ఇగో మంచి చేస్తున్నా కాడే వస్తాయి ఇట్లాంటి. అది రైటో రాంగో తెలియదు, కానీ అవన్నీ నేను మాట్లాడాను. మీరు గోవులకు సేవ చేయడం చాలా గొప్ప విషయం. ఎవరైనా తీసుకొచ్చి పెట్టిపోతారంటే దాన్ని కూడా సంరక్షిస్తున్నాము. నేను దాన్ని యాక్సెప్ట్ చేస్తా. ఏదో అనుకున్న కొన్ని జరుగుతాయి, ఒక్కటే వస్తుంది సార్. ఏంటంటే మీరే బురద జల్లే కార్యక్రమం మీరు ఒక మాట అన్నారు, నాకు ఇవ్వడానికి లేదు సార్. కానీ వాళ్ళకి ఇచ్చిన ఏవి కూడా మేము మొన్న వంచాం. మన వాళ్ళందరూ కూడా ఉన్నారు, మన పార్టీ వాళ్ళందరూ ఉన్నారు. అందులో 50% ఆల్రెడీ డ్యామేజ్. ఏదో కొంచెం ఈ పాలకుర్తి, జనగాం జిల్లా పాలకుర్తి నుండి ఒక గోశాలలో ఇష్యూ ఉందని చాలా రోజుల నుండి ఒక కంప్లైంట్ రావడం జరిగింది. ఏదో ఇక్కడ కోడలు చనిపోతున్నాయి, ఆవులు ఏదో మిస్యూజ్ అవుతుందని కంప్లైంట్ రావడం జరిగింది. ఆ కంప్లైంట్ మా దగ్గర చాలా రోజులైనా మేము కూడా ఎంక్వైరీ చేయడం జరిగింది. ఫిజికల్గా చూడాలి అనే ఉద్దేశంతో ఇవాళ పాలకుర్తి రావడం జరిగింది. గతంలో ఉన్న వాడి దాదాపు 68 వరకు పబ్లిక్ ఇచ్చేసిరని అక్కడ ఉన్న పూజారి గారు చెప్తున్నారు. కొన్ని చనిపోయినాయి సార్, యాక్సిడెంట్లో కొన్ని జరిగిపోయినాయి. అది మన దగ్గర రాకముందే బయట మహిబాద్ జిల్లాలోనే ఒకసారి యాక్సిడెంట్ అయితే 19 చనిపోవడం జరిగింది. మిగతా కొంచెం డ్యామేజ్ అయ్యి వచ్చినాయి. ఆ డ్యామేజ్లో కూడా 1-2 జరిగిపోయినాయి. దానికి కూడా మేము కర్మకాండ మనం ఇక్కడే చేయడం జరిగింది. ఆ తర్వాత మిగిలిన వాటిని నేను దాదాపు 68 పైన పనిచేయడం జరిగింది. 90 కదా, 95 పైన మేము గరీబులకు దానికి ఒక సిస్టమేటిక్గానే ఒక 20 రూపీస్ బాండ్ పేపర్ మీద కొన్ని కండిషన్స్ ఇచ్చి చేస్తే దున్నుకొని బతకండి, చేసుకోండి, ఉంచుకోండి, లేదా చేత కాకపోతే మళ్ళీ రిటర్న్ తెచ్చేసేటట్టు అలా ఒక ఫార్మాట్లోనే ఇస్తున్నాం సార్. మేబీ కొంతమంది బురద జల్లే కార్యక్రమాలు చేస్తారు, కొంత మాకు ఒత్తిడిని గురి చేస్తున్నారు. వాళ్ళకి ఇయ్యలేదని ఎవరు పడితే వాళ్ళు ఇయ్యలేము కదా. ఎలిజిబుల్ ఎవరో, గరీబోలు ఎవరో, వ్యవసాయదారులు ఎవరో, పెంచుకోగలిగే కెపాసిటీ ఎవరు ఉంటే వాళ్ళకి ఇస్తాం అనేది వీళ్ళ మాట. చిత్తూరు జిల్లా కుప్పం పట్టణంలో ప్యాలెస్ ప్రాంగణంలో త్రైత సిద్ధాంత ప్రబోధ సేవా సమితి హిందూ జ్ఞాన వేదిక కుప్పం కమిటీ ఆధ్వర్యంలో కృష్ణాష్టమి సందర్భంగా కృష్ణుని ప్రతిమ ఏర్పాటు చేసి ఘనంగా పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు కృష్ణ మీడియాతో మాట్లాడుతూ త్రైత సిద్ధాంత ప్రబోధ సేవా సమితి హిందూ జ్ఞాన వేదిక కుప్పం కమిటీ ఆధ్వర్యంలో సంవత్సరం కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. భాగముగా మధ్యన గుర్తించి కనిపించే ఆకారం గల నెమిలిపించమును తల మీద ధరించాడు. అంతేగాక అందరి యందు 3 గ్రాముల ఆత్మసాక్షిగా ఉన్నదన్న భావంతో కృష్ణుడు పింఛము ధరించడం లేదు. నుంచి గుణచక్రములు గల జీవులు చేరుచున్నవి. వలన ఆయా జీవులకు పాప పుణ్యములు సంభవించుతున్నవి. కర్మమై ఈరోజు రైత సిద్ధాంతం ఆధ్వర్యంలో శ్రీ కృష్ణాష్టమి వేడుకలు కుప్పం పట్టణంలో 8 సంవత్సరాలుగా చేస్తున్నాము. కుప్పం పట్టణంలో వేడుకలు 16/8/2025 నుండి 21/8/2025 వరకు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నాము. అదేవిధంగా పల్లకి ఊరు ఎరిగింపు కార్యక్రమము 21/8/2025 మధ్యాహ్నం 1 గంటకి మొదలవుతుంది. 12 గంటల నుండి అన్నదాన కార్యక్రమం మొదలవుతుంది. కాబట్టి కుప్పం పట్టణ ప్రముఖులు, జ్ఞానులు అందరూ కార్యక్రమానికి ఇచ్చేసి విజయాన్ని కోరాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా త్రైత సిద్ధాంతం వారి ఆధ్వర్యంలో పునాద ఏకైక గురువు ఆధ్యాత్మిక సామ్రాజ్య చక్రవర్తి శతాధికి వెంకటకర్త శ్రీ ఆచార్య ప్రబోధనంద యోగీశ్వరులు త్రైత సిద్ధాంతాన్ని ప్రతిపాదించినారు. 3 ఆత్మ వివరణ అందించినారు. శ్రీకృష్ణుని గొప్పతనాన్ని తెలియపరిచినాడు. శ్రీకృష్ణుడు వ్యక్తి కాదు, ఆయన భూమిపైన వచ్చిన దేవాది దేవుడైన పరమాత్మ భగవంతుడిని తెలియపరిచి శ్రీకృష్ణుడు దేవుడా భగవంతుడా. ఇవి పిలిచిన అప్డేట్స్ కీప్ వాచింగ్ ఏవంటివి తెలుగు న్యూస్.